వీరికి వివాహం జరిగిన 21 సంవత్సరాలకండి దేవుడు వారు ఎన్నో ఎన్నో వైద్యాలు, భూత వైద్యాలు ఇవన్నీ చేయించుకొని దగ్గర దగ్గర 10 లక్షల వరకు వీరు ఖర్చు చేయడం జరిగింది ఆ గర్భఫలం కోసం. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారు పొందుకోలేకపోయారు. వారు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు, దేవుడు మీకు కుమారుని ఇస్తారని ప్రార్థన చేసి అభిషేకం చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వివాహం జరిగిన 21 సంవత్సరాలకి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కలిగింది. దైవజనులు ప్రార్థన ద్వారా వారికి గర్భఫలం పొందుకున్నారు. చక్కటి ఆరోగ్యమైన కుమారుని దేవుడు వారికి దయచేశారు. వారింటి పేర్లలో అందరికీ ఆడపిల్లలు పుడుతున్నప్పుడు ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు మీకు కూడా ఆడపిల్ల పుడుతుందని అందరూ అంటుండేవారంట. కానీ తను ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు మీకు కుమారుడు పుడతాడని చెప్పిన మాటను పట్టుకుని విశ్వాసంతో నాకు ఆడపిల్ల పుట్టదు, అబ్బాయి పుడతాడు అని తను అందరితో చెప్పేది. దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు. దైవజనుల ప్రార్థన విని వారికి కుమారుణ్ణి ఇచ్చాడండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించాడు.